సార్ ఒక ఓపీ వచ్చింది సార్. కూర్చుంటే ఎలర్జీ సార్ ఏంటి సార్ అది? కూర్చుంటే ఎలర్జీ చూద్దాం ఒకసారి కూర్చొని చూద్దాము ఏమైనా వస్తుందా కూర్చొని ఏమేమి చూద్దాము. 2 రోజుల నుంచి బాగా దగ్గు జలుబు వస్తుంది. ఎలర్జీ మొత్తం ఒళ్ళంతా ఎలర్జీ రావచ్చు. మీరు ఎలర్జీ వల్ల దగ్గర రావచ్చు. ఎన్ని రోజులు అవుతుంది? 2 days అవుతుంది సార్. 2 days అండి. ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పార్టీలు అట్లా మళ్ళీ ఫంక్షన్స్ కూడా ఎలర్జీ మరి అది బ్లడ్ టెస్ట్ చేద్దాము. బ్లడ్ టెస్ట్ ఆల్రెడీ బయట చేయించాను. ఆల్రెడీ చేద్దాం. ఇంకోటి బ్లడ్ టెస్ట్ ఉంది, అది చేపిద్దామా మరి? సార్ బ్లడ్ టెస్ట్ చేయించిన ఎలర్జీ సార్. బ్లడ్ టెస్ట్ కూడా ఎలర్జీనా? ఓకే, మరి టాబ్లెట్స్ 3 days రాస్తాను, వాడుకుంటాం. మరి టాబ్లెట్స్ వేసుకున్న ఎలర్జీ వస్తుంది. డిప్రెషన్. టాబ్లెట్స్ వేసుకున్న ఎలర్జీ వస్తుంది. నేనేం చేయాలి? ఓపీ మనీ ఇచ్చినాము. మనీ కూడా ఎలర్జీ సార్. మనీ ముట్టుకున్న ఎలర్జీ. నేను మరీ అంత ఇదిగా కనపడుతున్నాను నీకు. మనీ కూడా ఎలర్జీనా? అవును సార్. జూలై 8న ఓరల్ ఎలర్జీ డే జరుపుకుంటాము. సో ఎలర్జీ గురించి అవేర్నెస్ కోసమని ఓరల్ ఎలర్జీ డే జరుపుకుంటాము. సో ఎలర్జీ అనేది ఒక విధంగా ప్రొటెక్టివ్ మెకానిజం, కానీ ఒక్కోసారి ఇది మనకి ఆరోగ్య సమస్యలు తీసుకురావడం, ఒక్కోసారి తీవ్రమైన సమస్యలు తీసుకురావడానికి కూడా దారితీస్తుంటుంది. సో ఈ ఎలర్జీ అనేది మనకి చాలా రకాల ఫ్యాక్టర్స్ నుండి వస్తుంటుంది. అంటే కొంతమందికి చిన్నప్పటి నుండి వాళ్ళకి ఆటో యాంటీబాడీస్ వల్ల ఎటోపిక్ డెర్మటైటిస్ లాంటివి, సో దానివల్ల రావచ్చు. కొంతమందికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, మన చుట్టూ ఉండే పరిసరాల వల్ల వస్తుంటాయి. సో అలాగే మన ఇంట్లో ఉండే బెడ్షీట్లో ఉండే దుమ్ముదుల వల్ల కానీ, లేదంటే మనం ఈవెన్ పెర్ఫ్యూమ్ కూడా మనకి ఎలర్జీ రియాక్షన్స్ వస్తుంటాయి. సో కొంతమందికి మన ఇంట్లో పెంచుకున్న పిల్లలు కానీ, లేకపోతే కుక్కల్లో ఉండే ఫెదర్ వల్ల కూడా ఎలర్జీ వస్తుంటుంది. కొంతమందికి బొద్దింక ప్రోటీన్ వల్ల. సో అలానే మనకి బయటకు వెళ్ళినప్పుడు డస్ట్, కెమికల్ అంటే పొల్యూషన్ వల్ల కూడా మనకి ఈ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఫుడ్స్, ఏదైనా ఫుడ్ కూడా తీసుకున్నప్పుడు కొంతమందికి ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనం ఏదైనా మందులు, ఏదైనా రోగానికి మందు తీసుకున్నప్పుడు దానివల్ల డ్రగ్ రియాక్షన్స్, ఎలర్జీ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఎలర్జీ రియాక్షన్స్ ఒక్కోసారి నార్మల్గా అంటే ఫ్లూ లక్షణాలు, అంటే దగ్గు, జలుబు లాంటివి రావచ్చు. కానీ ఒక్కోసారి అవి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు కూడా తీసుకుని రావచ్చు. ఒక్కోసారి మనకి ఈ ఎలర్జీ రియాక్షన్స్ వల్ల చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీకు ఎలర్జీ అనేది ఏ ట్రిగర్ ఫ్యాక్టర్ అనే వల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేసేసుకొని దానికి దూరం ఉండడం వల్ల మనం దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. లేదు అది ఫ్రీక్వెంట్గా మనకి సమస్యలు వస్తున్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్టికులర్ ట్రిగర్ ఫ్యాక్టర్ అని మనం ఎలర్జీ ప్రొఫైల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో అలానే మనం దాని ట్రీట్మెంట్ కూడా తీసుకొని మనకి తీవ్రంగా సమస్య కాకుండా మనం దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. సో కాబట్టి మీకు దేనివల్ల వస్తుంది అనేది, ఎలర్జీ అనేది ఐడెంటిఫై చేసుకొని దాన్ని దూరంగా ఉంటే చాలా వరకు సమస్యలు అనేది తిరుగుతాయి. స్టే సేఫ్.